ఇప్పుడు ఇది ఇలా రొటేట్ అవుతుంది అనమాట వస్తుంది. ఇవన్నీ కూడా డెకరేషన్స్ లో బాగా యూజ్ అవుద్ది. మీరు మొత్తం రిసెప్షన్ అయినప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటే. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనకి స్టాక్ అనేది వచ్చింది అనమాట. చూడండి, టెడ్డీ స్టాక్ అంతా వచ్చింది. ఇదంతా కూడా టెడ్డీస్. ఎల్లో అనేది ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటుంది, అంటే ఎల్లో అనేది ఎక్కువ తెప్పించాం. ఇప్పుడు ఇందులో లెమన్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో ఉంది, బ్రౌన్ కూడా ఉంది, మన దగ్గర పాండా ఉంది, రెడ్ కలర్ టెడ్డీ కూడా ఉంది, అండ్ మిక్కీ మౌస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ అనమాట. ఇవి ఎక్కువ మంది ఎక్కువగా తీసుకుంటా ఉంటారు, మన దగ్గర రెగ్యులర్ గా వస్తాయి. అది కాకుండా మన ఇన్స్టాగ్రామ్ లో మన దగ్గర 30 to 40 ఫోటోస్ అనేవి ఉన్నాయన్నమాట ఆల్రెడీ. మీకు అందులో ఏవి సెలెక్ట్ చేసుకుని మాకు ఫోటోస్ పంపించినా కూడా మేము ఆర్డర్ పెట్టి మీకు డైరెక్ట్ గా పంపించడం జరుగుతుంది, లేదా ఆర్డర్ పెట్టి తెప్పించి మీకు పంపించడం జరుగుతుంది. బట్ 2 to 3 days టైం అనేది మాకు ఇవ్వాలి, లేదా రెగ్యులర్ గా వెళ్ళేవి అనేది మన దగ్గర రెడీగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకో బాక్స్ కూడా స్టాక్ అనేది వచ్చింది, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి వచ్చిన దాంట్లో స్టాక్ లో జైంట్ వీల్ అనమాట. చూడండి, జైంట్ వీల్ ఇది ఎక్కువ మంది అడుగుతారు అనమాట, ఎందుకంటే కేక్ టేబుల్స్ మీద ప్రాపర్టీస్ కింద పెట్టడానికి ఇది ఫిట్టింగ్ చేయాలి. అప్పుడు జైంట్ వీల్ చాలా బాగుంటది. చూడండి, మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫిట్టింగ్ చేసి. చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనం అసెంబ్లీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇది జైంట్ వీల్ అనమాట. మొత్తం కప్ కేక్ హోల్డర్స్ 5 ఉంటాయి. ఇది చిన్నది బట్ స్ట్రాంగ్ గా ఉంటది, క్వాలిటీ అనేది బాగుంటది. మన దగ్గర ఆల్రెడీ పెద్దవి ఉన్నాయన్నమాట. బట్ చాలా మంది అందరూ చిన్నవి రిక్వెస్ట్ చేశారు, అంటే పెద్దవి కేక్ టేబుల్ మీద పట్టట్లేదు అని చెప్పి చిన్నవి రిక్వెస్ట్ చేశారు, అందుకే చిన్నవి తెప్పించాం. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఫిట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది స్టాండ్. చూపించాను మాస్టర్. చూడండి, ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. స్టాండ్ అనేది అవుటర్ టు అవుటర్ వస్తుంది, అండ్ జైంట్ వీల్ రింగ్ అనేది లోపల ఉంటుంది. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం అంతా కొంచెం దగ్గరగా ఫిట్ చేసుకొని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. దూరంగా చూసారా, ఇలా ఫిట్టింగ్ అని చూసారా. ఇప్పుడు ఇది ఇలా రొటేట్ అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇలాగే ఇవన్నీ కూడా మనకి స్టాక్లో వచ్చాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మన రీల్స్లో కూడా ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీ డెకరేషన్స్ టైప్ చేస్తే మన రీల్స్ అని ఓపెన్ అవుతుంది. అందులో కూడా ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయి, అందులో కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా స్టాక్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా మన దగ్గర స్టాక్ అనేది ఇవన్నీ వచ్చాయి. అండ్ మనకి ఇంకో ఐటమ్ ఏంటి వచ్చిందంటే, ఇవి కేక్ సెట్ అనమాట, అంటే పంజరల్ సెట్ అంటారు తెలుగులో. ఇవి కూడా ప్రాపర్టీస్ కింద వాడతారు. స్టేజ్ డెకరేషన్స్ కానీ, కేక్ స్టాండ్ మీద డెకరేషన్స్ కానీ ఇవన్నీ వాడతారు. నేను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. చూసారా, ఇలా 3 సెట్స్ అని వస్తాయి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పైది 3 సైజెస్లో వస్తుంది మీకు. ఇది చూడండి, ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేసుకొని మీరు దీని లోపల చిన్న చిన్న లైటింగ్ క్యాండిల్స్ కానీ ఏమైనా పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. అప్పుడు ఇలా ఫిట్టింగ్ అనేది అవుతుంది అనమాట. మీరు దీన్ని ఎక్కడైనా స్టాండింగ్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఇలాగ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, 3 సైజెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకటి పెద్దది వచ్చి మీడియం అండ్ స్మాల్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా డెకరేషన్స్లో బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ చూడండి, ఇప్పుడు కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలాగైతే కనబడుతుందో. 1, 2 and 3 ఇలా 3 సైజెస్లో మీకు వస్తాయి అనమాట. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ఇలా చూపించండమ్మా, ఇలా దగ్గర. అలాగే ఇవన్నీ కూడా మనకి స్టాక్లోకి వచ్చాయి. చూసారు కదా, ఇవి 4 సెట్స్ అనేవి వచ్చాయి, అండ్ జైంట్ వీల్స్ ఒక 5 సెట్స్ అనేవి వచ్చాయి అనమాట. నేను ఇప్పుడు మీకు టెడ్డీస్ చూపిస్తున్నాను చూడండి. చూసారు, టెడ్డీస్ అని ఇందాక చూపించాను కదా. టెడ్డీస్లో ఇప్పుడు నేను ఒకటి మీకు వేసుకొని చూపిస్తున్నాను శాంపుల్కి ఎలా కనబడుతుంది అనేది. నేను ఇప్పుడు పాండా అనేది వేసి చూపిస్తున్నాను చూడండి. పాండా అనేది చాలా బాగుంటుంది. పాండా అనేది వేసుకొని చూపిస్తున్నాను చూడండి కూడా. చూసారు, దీంతో వచ్చే ఐటమ్స్ అని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది హెడ్ అనమాట మెయిన్. ఇవి వచ్చి షూస్ చూసారు కదా, అండ్ ఆల్సో ఇది మొత్తం డ్రెస్ అనమాట, టోటల్ డ్రెస్. అండ్ ఇవి హ్యాండ్ గ్లోవ్స్ చూసారా, హ్యాండ్ గ్లోవ్స్. ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా ఇప్పుడు వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఆల్సో ఇందులో ఇది కూడా మనకి వస్తుంది అవైలబుల్లో. ఒకటి ఇది పిల్లో అనమాట, అంటే స్టమక్ కోసం కొంచెం పెద్దగా కనబడడానికి. ఇలా స్టమక్ కోసం
ఇలా పిల్లో కూడా వస్తుంది. బట్ నేను కొంచెం హెల్దీ కదా, అందుకే ఇది వేసుకోను, నాకు సరిపోదు అనమాట. చూడండి ఫస్ట్ అనేది డ్రెస్ అనేది వేసుకుంటాను. క్వాలిటీ అనేది బాగుంటుంది చూడండి, జిప్ క్వాలిటీ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ లోపల క్యాన్ క్వాలిటీ కానీ అన్నీ బాగుంటుంది అనమాట. క్లాత్ అనేది కూడా చాలా బాగుంటుంది, నెంబర్ 1 ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఇంకా తక్కువ రేట్లు ఉంటాయి, బట్ దానిలాగే అంటే క్లాత్ కూడా క్వాలిటీ అనేది చాలా చీప్గా ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్న క్లాత్ అనేది చాలా బాగుంటుంది. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి హైట్ అనేది చాలామంది అడుగుతారు అనమాట, హైట్ ఎంతవరకు సరిపోద్ది అని చెప్పి. ఇది 5.7 ఫీట్ ఉన్నంత వరకు సరిపోద్ది అనమాట. యాక్చువల్ నేను ఇప్పుడు 5.5 to 5.6 ఉంటాను, నాకు సరిపోయింది చూసారు. అలాగే 5.7 ఉన్నంత వరకు సరిపోద్ది. షూస్ అనేవి ఇలా వస్తాయి. అండ్ దీని గ్లోవ్స్ అనేవి చూపిస్తాను చూడండి. ఇవి దీని గ్లోవ్స్ అనమాట. ఇప్పుడు నేను దీని హెడ్ అనేది వేసుకొని చూపిస్తాను చూడండి మీకు. ఎలా ఉందా, బాగానే ఉందా? చూసారా ఫ్రెండ్స్, ఇది మీరు ఈవెంట్స్లో గట్రా యూస్ చేసుకోవచ్చు. అంటే ఎంట్రీ ఈవెంట్స్లోనే, బర్త్డే ఈవెంట్స్లోనే, చిన్న మ్యారేజ్ ఈవెంట్స్లో కూడా మీరు మొత్తం రిసెప్షన్ అయినప్పుడు దీన్ని యూస్ చేసుకుంటే మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్గా ఉంటుంది. అండ్ అందరూ కూడా సెల్ఫీస్ ఇవన్నీ దిగుతారు. ఇలాగే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నేను ఇప్పుడు గ్లోవ్స్ షూస్ వేసుకోలేదు, బట్ ఇవన్నీ వేసుకున్నాక ఒక యూనిఫామ్ కనబడుతుంది. దీనిలాగే మిక్కీ మౌస్, టెడ్డీ, రెడ్ కలర్ టెడ్డీ, ఎల్లో కలర్ టెడ్డీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఈ ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చితే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.